Hi everyone. Today we are discussing about how to install the Kafka software and how to start the Kafka, how to start the Zookeeper. Once start చేసిన తర్వాత మనము ఒక మెసేజెస్ ఆర్ ఈవెంట్స్ని ప్రొడ్యూసర్ ద్వారా మనము కాఫ్కా సర్వర్కి సెండ్ చేస్తే ఆ మెసేజెస్ని కరెక్ట్గా కాఫ్కా సర్వర్లో పర్టికులర్ టాపిక్లో స్టోర్ అయ్యాయా లేదా అనేది ఏ విధంగా మానిటర్ చేస్తాము, దానికి ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటాము అనేది అయితే చెప్తాను. సో దానికన్నా ముందు మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము కాఫ్కా అంటే ఏంటి, కాఫ్కా ఎలా వర్క్ అవుతుంది అండ్ కాఫ్కా కాంపోనెంట్స్ ఏంటి, ప్రొడ్యూసర్ అంటే ఏంటి, కన్జ్యూమర్ అంటే ఏంటి, కాఫ్కా క్లస్టర్ అంటే ఏంటి అండ్ టాపిక్, పార్టీషన్, ఆఫ్సెట్, కాఫ్కా బ్రోకర్స్ ఈ విధంగా మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం. సో ఇవాల్టి వీడియోలో మనము ఒక కాఫ్కా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని అండ్ అలాగే మనకు ఆ మెసేజెస్ ఆర్ ఈవెంట్స్ని మానిటర్ చేయడానికి కాఫ్కా ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అపాచీ కాఫ్కా ఉంది, కాన్ఫ్లుయెంట్ కాఫ్కా ఉంది. ఓకే, సో మనము కాన్ఫ్లుయెంట్ కాఫ్కా గురించి అయితే నేర్చుకోవట్లేదు. మీరు వన్స్ అపాచీ కాఫ్కా నేర్చుకున్నట్లయితే సేమ్ సిమిలర్గా కాన్ఫ్లుయెంట్ కాఫ్కా అనేది అయితే ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుందనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో వన్స్ మీకు అపాచీ కాఫ్కా వచ్చిందంటే కాన్ఫ్లుయెంట్ కాఫ్కా కూడా వచ్చేసినట్లే. ఓకే, సో మనము జస్ట్ సింపుల్గా మనకు క్రోమ్లోకి వెళ్ళండి, క్రోమ్లోకి వెళ్ళి అపాచీ కాఫ్కా డౌన్లోడ్ అనేది అయితే కొట్టండి. సో అపాచీ కాఫ్కా డౌన్లోడ్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ సాఫ్ట్వేర్ అనేది అయితే చూపిస్తుంది, మీరు లేటెస్ట్ వర్షన్ అనేది అయితే చేసుకోండి. సో మీరు లేటెస్ట్ వర్షన్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనకు కాఫ్కా లేటెస్ట్ వర్షన్లో మనకు జూకీపర్ అనేది అయితే ఉండదు. సో ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము బెనిఫిట్స్ ఆఫ్ కాఫ్కా వితౌట్ జూకీపర్, ఓకే, దీని గురించి నేర్చుకున్నట్లయితే మనకు ఏ వర్షన్స్ ఉన్నాయి, ఆ వర్షన్స్లో జూకీపర్ ఉందా లేదా అనేది అయితే తెలుస్తుంది. ఓకే, బిఫోర్ డౌన్లోడింగ్ ది కాఫ్కా ఈ బెనిఫిట్స్ ఆఫ్ కాఫ్కా వితౌట్ జూకీపర్ గురించి అయితే నేర్చుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వితౌట్ జూకీపర్ అనేది మనకు జూకీపర్ లేకుండా కాఫ్కా ఇన్స్టాల్ చేసుకుంటే అండ్ లేటెస్ట్ వర్షన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాఫ్కా వర్షన్స్లో మనకు లేటెస్ట్ వర్షన్ ఈజ్ 4. సో ఇందులో మనకు జూకీపర్ అనేది సపోర్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ఎలిమినేటింగ్ సిస్టమ్ కాంప్లెక్సిటీస్. ఓకే, వితౌట్ జూకీపర్ మనము ఎలిమినేటింగ్ సిస్టమ్ కాంప్లెక్సిటీస్ ఇది ఒక వన్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డేటా రిడెండెన్సీ వైల్ రన్నింగ్ కాఫ్కా వితౌట్ జూకీపర్. సో జూకీపర్ ఎందుకు యూజ్ చేస్తాం మనము, కాఫ్కా క్లస్టర్లో ఉన్న కాఫ్కా సర్వర్స్ ఏవైతే మల్టిపుల్ కాఫ్కా సర్వర్స్ ఆర్ బ్రోకర్స్ ఉన్నాయో అందులో మల్టిపుల్ టాపిక్స్ అండ్ మల్టిపుల్ పార్టీషన్స్ అండ్ మల్టిపుల్ ఆఫ్సెట్స్ అయితే ఏదైతే మెటా డేటా ఉందో దాన్ని మేనేజ్ చేయడానికి మనం ఒక థర్డ్ పార్టీ జూకీపర్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, థర్డ్ పార్టీ సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నాం అంటే కాఫ్కా అనేది జూకీపర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సింప్లిఫైడ్ కాఫ్కా ఆర్కిటెక్చర్ వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ సర్వీస్ డిపెండెన్సీస్. ఎటువంటి జూకీపర్ లేకుండా మనము సింపుల్గా కాఫ్కా లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ కాఫ్కాలోనే మనకు ఆ మెటా డేటాని కాఫ్కానే మేనేజ్ చేసుకుని కంట్రోల్ చేసుకుంటుంది. ఓకే, సో అందుకే మనకి ఇక్కడ లేటెస్ట్ వర్షన్ చూసుకోవచ్చు 4 ఉంది అండ్ జూకీపర్ ఈజ్ నాట్ సపోర్టెడ్. సో ప్రెజెంట్ మీరు 3.5 ఆర్ 3+ వర్షన్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు జూకీపర్తో మనం నేర్చుకుందాము. ఓకే, సో ఆఫ్టర్ జూకీపర్ తర్వాత మనకు ఏ విధంగా చేసుకోవాలనేది అయితే కూడా నేర్చుకుందాము ఫర్దర్ వీడియోస్లో. సో ప్రెజెంట్ మీరు 3+ వర్షన్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి, అందులో మనకు జూకీపర్ ఉంటుంది. సో విత్ జూకీపర్తో మనం నేర్చుకుందాము. ఓకే, సో మీరు ఒకవేళ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు జూకీపర్ అనేది అయితే ఉండదు. సో అది కేరాఫ్ట్తో రన్ అవుతుంది. సో అది కొద్ది కమాండ్స్ అనేది అయితే బ్యాచ్ కమాండ్స్ అనేది అయితే డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్లోకి వెళ్ళి అపాచీ కాఫ్కా 3+ వర్షన్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ కాన్ఫ్లుయెంట్ కాఫ్కా అనేది అయితే అవసరం లేదు. మీరు వన్స్ అపాచీ కాఫ్కా వచ్చేసినట్లయితే కాన్ఫ్లుయెంట్ కాఫ్కా కూడా వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ డౌన్లోడ్ కాఫ్కా ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్. ఇది కూడా మనము క్రోమ్లోకి వెళ్ళి మీరు కాఫ్కా ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ ఎంటర్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ అనేది అయితే వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను
కాఫ్కా ఆఫ్సెట్ ఎక్స్‌ప్లోరర్ ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేశాను నా సిస్టమ్‌లో. ఓకే. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్సెట్ ఎక్స్‌ప్లోరర్. ఓకే. ఇదొచ్చేసి మనకు ఏదైతే మెసేజెస్ ఆర్ ఈవెంట్స్‌ని మనము కాఫ్కా సర్వర్‌కి సెండ్ చేస్తామో అవి అంటే లైక్ పర్టిక్యులర్ టాపిక్స్‌లో సెండ్ చేసినాం కదా! సో, ఆ డేటా అనేది మనకు టాపిక్స్‌లో స్టోర్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనము ఏ పార్టిషన్‌లో స్టోర్ అవుతుంది అనేది చెక్ చేసుకోవడానికి మనకు ఈ ఆఫ్సెట్ ఎక్స్‌ప్లోరర్ అనేదైతే మానిటర్ చేసుకోవచ్చు. ఓకే. సో, వన్స్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అనేదైతే వస్తది. ఇక్కడ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. సో, ఇది జస్ట్ ఈ స్టెప్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనము కాఫ్కా అనేది కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటాం కదా! సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సి డ్రైవ్‌లో కాఫ్కా అనేదైతే ఉంది. ఓకే. కాఫ్కా 3.7.2 వెర్షన్ అనేదైతే డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసినట్లయితే మనకు బిన్ ఫోల్డర్, కాన్ఫిగ్ ఫోల్డర్, లిబ్స్, లైసెన్స్, లాగ్స్ అనేదైతే ఉన్నాయి. సో, మనం బిన్ ఫోల్డర్‌లోకెళ్ళినట్లయితే ఇక్కడ బిన్ ఫోల్డర్‌లో విండోస్ అనే ఆప్షన్ ఉంది. ఓకే. సో, మీరు విండోస్ సిస్టమ్ యూజ్ చేస్తుంటే విండోస్‌లోకైతే ఎళ్ళాల్సి ఉంటుంది. సో, విండోస్‌లో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జూకీపర్ సర్వర్ స్టార్ట్, జూకీపర్ సర్వర్ స్టాప్. ఓకే. కాఫ్కా సర్వర్ స్టార్ట్, కాఫ్కా సర్వర్ స్టాప్. సో, ఇవన్నీ విండోస్‌లో ఉన్నాయి. అంటే ఇవన్నీ బ్యాచ్ ఫైల్స్. ఓకే. యూజింగ్ థీస్ బ్యాచ్ ఫైల్స్ వి విల్ స్టార్ట్ ది జూకీపర్ అండ్ కాఫ్కా అండ్ క్రియేటింగ్ ది టాపిక్స్, పార్టిషన్స్ ఎవ్రీథింగ్. ఓకే. జస్ట్ మనం ఈ బ్యాచ్ ఫైల్స్ అనేదైతే యూజ్ చేసుకొని, మనకు కావాల్సిన కాఫ్కా సర్వర్స్ గానీ, జూకీపర్ గానీ ఏ విధంగా రన్ చేయాలి అండ్ టాపిక్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, మన కాఫ్కా సర్వర్స్‌లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ మనము చెక్ జేసుకోవచ్చు. సో, ఈజీ. ఓకే. వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసినట్లయితే మీరు విండోస్ కాకుండా మిగతా ఫైల్స్ చూసుకున్నట్లయితే మీరిక్కడ చూసుకోవచ్చు. జూకీపర్ సర్వర్ స్టార్ట్, జూకీపర్ సర్వర్ స్టాప్ అండ్ కాఫ్కా సంథింగ్ కాఫ్కా సర్వర్ స్టార్ట్, కాఫ్కా సర్వర్ స్టాప్ ఇక్కడ గూడా ఉంటాయి కదా! అని అనుకోవచ్చు మీరు. సో, ఇవొచ్చేసి మనకు షెల్ స్క్రిప్ట్. ఓకే. షెల్ స్క్రిప్ట్ ఫైల్స్ వచ్చేసి మనకు విండోస్ సిస్టమ్ కాకుండా వేరే సిస్టమ్ ఏదైనా యూజ్ చేస్తుంటే ఈ షెల్ స్క్రిప్ట్ అనేదైతే యూజ్ చేసుకుంటాను. సో, మన సిస్టమ్ వచ్చేసి విండోస్ సిస్టమ్ కాబట్టి నేను విండోస్‌లోకెళ్ళి ఈ ఫైల్స్ అనేది మనకు కావాల్సిన ఫైల్స్ జూకీపర్ స్టార్ట్ చేస్తాను. అలాగే కాఫ్కా స్టార్ట్ చేస్తాను. సో, ఏ విధంగా స్టార్ట్ చేస్తాను అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. వన్స్ మీరు కాఫ్కా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఓకే. మనకు సి డ్రైవ్‌లో కాఫ్కా సాఫ్ట్‌వేర్ అనేదైతే ఇన్‌స్టాల్ చేశామో, సో, ఇక్కడ చూసుకున్నట్లయితే కాఫ్కా 3.7.2 వెర్షన్ అనేదైతే డౌన్‌లోడ్ చేశామో అండ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఇచ్చేసి ఒక టెర్మినల్ అనేదైతే ఓపెన్ చేసుకోండి. ఓకే. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత మనము స్లైడ్స్‌లోకెళ్ళినట్టయితే ఫస్ట్ మనము కాఫ్కా సర్వర్ అనేది లైక్ అపాచీ కాఫ్కా సాఫ్ట్‌వేర్ అనేదైతే ఇన్‌స్టాల్ చేసుకున్నామో అండ్ ఆఫ్సెట్ ఎక్స్‌ప్లోరర్ అనేదైతే ఇన్‌స్టాల్ చేసుకున్నాము. మనము కాఫ్కా వర్క్ ఫ్లో ఏం తెలుసుకున్నాం మనము పబ్‌సబ్ మోడల్ అనేదైతే తెలుసుకున్నాము. పబ్‌సబ్ ఫ్లో అనేదైతే తెలుసుకున్నాం స్టార్టింగ్ వీడియోస్‌లో. అండ్ ప్రొడ్యూసర్స్ విల్ సెండ్ ది మెసేజెస్ ఆర్ ఈవెంట్స్ టు ది కాఫ్కా సర్వర్స్ ఆర్ బ్రోకర్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఈచ్ కాఫ్కా సర్వర్‌లో మనకు ఒక టాపిక్ క్రియేట్ చేసుకున్నాము. ఆ టాపిక్‌లో మల్టిపుల్ పార్టిషన్స్ అనేదైతే డిఫైన్ చేసుకున్నాం. సో, వన్స్ ప్రొడ్యూసర్ మెసేజెస్ ఆర్ ఈవెంట్స్ సెండ్ చేసిన తర్వాత కన్జ్యూమర్స్ ఏం చేస్తారు? కన్జ్యూమర్స్ పర్టిక్యులర్ టాపిక్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ టాపిక్ నుండి మెసేజెస్ అనేదైతే రీడ్ చేస్తది. సో, ఇది మనకు వర్క్ ఫ్లో. సో, దీనికి ప్రికాషన్స్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జూకీపర్ అనేదైతే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కాఫ్కాలో 3+ వెర్షన్ అనేదైతే డౌన్‌లోడ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్టార్ట్ ది జూకీపర్. జూకీపర్ ఏం చేస్తుంది? ఇందులో ఉన్న కాఫ్కా సర్వర్స్ ఆర్ కాఫ్కా క్లస్టర్‌లో ఉన్న డేటాని, మెటా డేటాని మానిటర్ చేస్తూ ఉంటుంది స్టేటస్‌ని. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ వి నీడ్ టు స్టార్ట్ ది కాఫ్కా సర్వర్. వన్స్ జూకీపర్ స్టార్ట్ అయిన తర్వాత కాఫ్కా సర్వర్ అనేదైతే స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం ఒక టాపిక్ అనేదైతే క్రియేట్ చేసుకుందాం అండ్ పార్టిషన్స్ కౌంట్ క్రియేట్ చేసుకుందాం. రెప్లికేషన్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసుకుందాం. సో, ఇది మనకు వర్క్ ఫ్లో అనేది. సో, వన్స్ మనము ఈ 2 స్టెప్స్ ఒకటి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆఫ్సెట్ ఎక్స్‌ప్లోరర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మానిటర్ చేయడానికి అండ్ ఆఫ్టర్ దట్ ఈ వర్క్ ఫ్లో అనేదైతే తెలిసి ఉండాలి. సో, ఈ వర్క్ ఫ్లో తెలిసి ఉంటే మీకు ఈజీగా అపాచీ కాఫ్కా అనేదైతే అర్థమవుతుంది.
ఓకే. సో ఇప్పుడు మనకు ఈ జూ కీపర్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అండ్ కాఫ్కాని ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ టాపిక్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది అయితే చెప్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి టర్మినల్ అనేది అయితే ఓపెన్ చేసాం కదా. ఇక్కడ మనకు టర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ జూ కీపర్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. జూ కీపర్ ఎక్కడుంది మనకు? బిన్ ఫోల్డర్లో, విండోస్ ఫోల్డర్లో జూ కీపర్ అనేది అయితే ఇక్కడ ఉంది. జూ కీపర్ సర్వర్ స్టార్ట్ అనే బ్యాచ్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది. సో మనము ఆ పాత్లోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బిన్, ఓకే, విండోస్ అండ్ జూకీపర్ సర్వర్ స్టార్ట్ డాట్ బ్యాచ్ ఫైల్. ఓకే, సి డ్రైవ్లో, కాఫ్కా సాఫ్ట్వేర్ ఫోల్డర్లో, బిన్ ఫోల్డర్లో, విండోస్ ఫోల్డర్లో జూకీపర్ సర్వర్ స్టార్ట్ డాట్ బ్యాచ్ ఫైల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మనము మళ్ళీ సి డ్రైవ్లో ఇక్కడ ఫోల్డర్స్ చూసుకున్నట్లయితే సి డ్రైవ్లో బయటకు వచ్చేసి కాఫ్కా సాఫ్ట్వేర్లో బిన్ ఫోల్డర్లో మనం బ్యాచ్ ఫైల్ యూజ్ చేస్తున్నాము, జూకీపర్ సర్వర్ స్టార్ట్. అండ్ అలాగే కాన్ఫిగ్ ఫోల్డర్లో జూకీపర్ ప్రాపర్టీస్ ఫైల్ కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే జూకీపర్ని స్టార్ట్ చేయాలంటే మనకు ప్రాపర్టీస్ ఫైల్ కూడా ఉండాలి. సో దానికి నేనేం చేస్తానంటే కాన్ఫిగ్, ఓకే, జూకీపర్, ఓకే, జూకీపర్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సి డ్రైవ్లో, కాఫ్కా ఫోల్డర్లో, బిన్ ఫోల్డర్లో, విండోస్ ఫోల్డర్లో జూకీపర్ సర్వర్ స్టార్ట్ డాట్ బ్యాచ్ ఫైల్ యూజ్ చేస్తున్నాం. అండ్ అలాగే కాన్ఫిగ్ ఫోల్డర్లో ప్రాపర్టీస్ ఫైల్ యూజ్ చేస్తున్నాం. వన్స్ ఎంటర్ చేయగానే మనకు జూకీపర్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, జూకీపర్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో మీన్ వైల్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఫోల్డర్లోకి వెళ్దాము. కాఫ్కా ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా ఇంకొక టర్మినల్ అనేది అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఇంకొక టర్మినల్ ఓపెన్ చేసుకుని సో ఈ టర్మినల్లో కాఫ్కాని స్టార్ట్ చేద్దాం. వన్స్ జూకీపర్ స్టార్ట్ అయిన తర్వాత కాఫ్కాని స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి జూకీపర్ని స్టార్ట్ చేయాలి, చేసేసాం. అండ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 2181 బై డిఫాల్ట్. ఓకే, సో ఫస్ట్ టర్మినల్ చెక్ చేసుకుందాము. ఓకే, మనకు జూకీపర్ వచ్చేసి స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు జూకీపర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మీరు పోర్ట్ నెంబర్ కావాలంటే మనకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. పోర్ట్ నెంబర్ వచ్చేసి 2181. ఓకే, బై డిఫాల్ట్ 2181. సో నౌ సెకండ్ టర్మినల్లో మనము సేమ్ బిన్ ఫోల్డర్లోకి వెళ్దాము. అండ్ అలాగే విండోస్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. సో అండ్ అలాగే కాఫ్కా సర్వర్ స్టార్ట్ డాట్ బ్యాచ్ ఫైల్. అండ్ దీనికి కూడా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్ఫిగ్ ఫోల్డర్లోకి వెళ్ళి కాన్ఫిగ్ ఫోల్డర్లో మనకు ఇక్కడ కాన్ఫిగ్ ఫోల్డర్లో లేదు. సో మనము ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్ఫిగ్ సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్. సో కాఫ్కాకి వచ్చేసి మనకు సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ అనేది అయితే యూజ్ చేస్తాము. సో కాన్ఫిగ్లో సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ ఉందేమో చూద్దాం. ఎస్, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ అనేది అయితే ఉంది. సో జూకీపర్కి జూకీపర్ ప్రాపర్టీస్ ఫైల్ యూజ్ చేసాము, కాఫ్కా సర్వర్కి సర్వర్ ప్రాపర్టీస్ ఫైల్ యూజ్ చేస్తున్నాము. ఓకే, సింపుల్గా మనము ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా కాన్ఫిగ్ ఫోల్డర్లోకి వచ్చాము, సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్. సో ఈ కమాండ్స్ అనేది అయితే మీరు పర్టికులర్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తామో అందులోనే ఉంటాయి. జస్ట్ ఆ ఫైల్స్ అనేది అయితే రన్ చేస్తున్నాము. బ్యాచ్ ఫైల్స్, విండోస్ అయితే బ్యాచ్ ఫైల్స్ అండ్ అదర్ సిస్టమ్స్ అయితే సెల్ స్క్రిప్ట్ ఫైల్స్. ఓకే, సో ఇక్కడ మనకు కాఫ్కా సర్వర్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాము వన్స్ జూకీపర్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనము ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని రన్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జూకీపర్ అనేది అయితే స్టార్ట్ చేయాలి, తర్వాత కాఫ్కా అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, మనకు కాఫ్కా అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, కాఫ్కా అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాఫ్కా పోర్ట్ నెంబర్ వచ్చేసి 9092. సో మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి. ఇక్కడ కాఫ్కా 9092
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాఫ్కా పోర్ట్ నెంబర్ ఉంటుంది ఇక్కడే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పోర్ట్ నెంబర్ వచ్చేసి మనకు 9092. ఓకే, సో జూ కీపర్ స్టార్ట్ చేసాము, కాఫ్కా స్టార్ట్ చేసాము, ఫైన్. సమ్ ఇష్యూ వచ్చినట్టుంది, చూద్దాం తర్వాత మనము క్రియేట్ చేసి టాపిక్స్ అట్లా. సో లేదు అంటే మనకు జూ కీపర్ ఇష్యూ ఉంటే మళ్ళీ జూ కీపర్ని స్టార్ట్ చేసుకుందాం. సో వన్స్ మనము జూ కీపర్ స్టార్ట్ చేసాము అండ్ సర్వర్ స్టార్ట్ చేసాము, కాఫ్కా సర్వర్ ఆర్ బ్రోకర్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు టాపిక్ అనేది అయితే క్రియేట్ చేయాలి. సో టాపిక్ క్రియేట్ చేయాలంటే మనకు సేమ్ బిన్ ఫోల్డర్లోకి వెళ్ళాలి, విండోస్ ఫోల్డర్లోకి వెళ్ళాలి, కాఫ్కా టాపిక్ బ్యాచ్ ఫైల్ యూజ్ చేస్తాము. అండ్ బూట్ స్ట్రాప్ సర్వర్ వచ్చేసి మనకు లోకల్ హోస్ట్ 9092. అంటే మన సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ 9092 బూట్ స్ట్రాప్ అంటే జూ కీపర్లో ఈ జూ కీపర్ ఈ కాఫ్కా సర్వర్ పోర్ట్ నెంబర్ ఇది. ఓకే, బూట్ స్ట్రాప్ సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది మనకు 9092 లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్లో. అండ్ హైఫన్ క్రియేట్ టాపిక్ నేమ్ వచ్చేసి ఈజీ1 అండ్ పార్టీషన్స్ 3 అనేది ఇచ్చాను, అంటే ఒక టాపిక్లో 3 పార్టీషన్స్ కావాలి అండ్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ 1. ఓకే, సో సింపుల్గా నేను దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు కాఫ్కా రన్ అయింది కదా, సో కాఫ్కా రన్ అయిన తర్వాత కావాలంటే మనము సేమ్ ఫోల్డర్లోకి వెళ్దాము. ఇక్కడ మన కాఫ్కా ఫోల్డర్లో మళ్ళీ ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేస్తాను. సో ఇట్లా మల్టిపుల్ టెర్మినల్స్ ఓపెన్ చేసి మనము రన్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బిన్ ఫోల్డర్లోకి విండోస్ ఫోల్డర్లోకి కాఫ్కా టాపిక్ బ్యాచ్ ఫైల్ యూజ్ చేస్తున్నాను. మన సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ 9092లో. అండ్ ఆ సర్వర్లో మనకు ఒక టాపిక్ క్రియేట్ చేయమని చెప్తున్నాను. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కనెక్షన్ టు నోడ్ -1 నోడ్ మే నాట్ బి అవైలబుల్ అని అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జూ కీపర్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సమ్ ఇష్యూ అనేది అయితే వచ్చింది. సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను అండ్ అలాగే వీటిని క్లోజ్ చేస్తున్నాను అండ్ దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ స్టార్టింగ్ నుండి చేద్దాం. సో ఇక్కడ నేను బిన్ ఫోల్డర్ ఆర్ఎల్స్ మనం ఆల్రెడీ రన్ చేసి ఉంటాం కదా, సో అప్పర్ యారో మార్క్ క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూ కీపర్ స్టార్ట్ చేయాలి. సో జూ కీపర్ని స్టార్ట్ చేస్తున్నాను. వన్స్ జూ కీపర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక టెర్మినల్ తీసేసుకుంటున్నాను. సో ఆ తర్వాత ఇంకొక టెర్మినల్ కూడా తీసేసుకొని అప్పుడు మనము కాఫ్కా స్టార్ట్ అనేది అయితే చేద్దాము. సో ఇప్పుడు మనకు కాఫ్కా సర్వర్ అనేది స్టార్ట్ చేద్దాము. జూ కీపర్ని ఎంటర్ చేసాం కదా ఆల్రెడీ. అండ్ ఇప్పుడు కాఫ్కా సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. వన్స్ జూ కీపర్ సక్సెస్ఫుల్గా రన్ అయిందా లేదా అని చెక్ చేసుకుందాము. సో ఇక్కడ మనకు ఇందాక ఎర్రర్ అనేది అయితే వచ్చింది. ఓకే, టైమ్ అవుట్ అనేది అయితే వచ్చినది, ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది. సో వన్స్ జూ కీపర్ స్టార్ట్ అయిన తర్వాత మనము కాఫ్కా స్టార్ట్ చేయాలి. కాఫ్కా సర్వర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు టాపిక్ కోసము ఇంకొక టెర్మినల్లో కమాండ్స్ తెలుసు కదా, మనం విండోస్ ఫోల్డర్లోకి వెళ్ళి కాఫ్కా టాపిక్ బ్యాచ్ అనేది అయితే యూజ్ చేసుకుంటాము. అండ్ సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ 9092లో. క్రియేట్ టాపిక్, ఒక టాపిక్ నేమ్ ఇచ్చాను, 3 పార్టీషన్స్ రావాలి, అందులో రెప్లికేషన్ ఫ్యాక్టర్ 1. ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ చూసుకోవచ్చు అడ్మిన్ క్లయింట్ ఐడి, అడ్మిన్ క్లయింట్ కనెక్షన్ టు నోడ్ మే నాట్ బి అవైలబుల్, సంథింగ్ గెట్టింగ్ ఇష్యూ, క్లోజ్ ఆఫ్ సెషన్, కనెక్షన్ రీసెట్ అనేది అయితే వస్తుంది. సో నేను వీడియోని పాస్ చేసి నేను మళ్ళీ రిజాల్వ్ చేసిన తర్వాత వస్తాను. ఆ ఇష్యూ ఏంటనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూ కీపర్ అనేది అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ లైక్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎటువంటి ఎర్రర్ అనేది అయితే రాలేదు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు కాఫ్కా అనేది అయితే స్టార్ట్ చేసాము. సో తర్వాత నేను ఏం చేశానంటే జస్ట్ టాపిక్ క్రియేట్ చేయడానికి ఈ బ్యాచ్ ఫైల్ అనేది అయితే యూజ్ చేశాను. సో ఇందాక మనకి ఇష్యూ ఏంటంటే జస్ట్ మనకు ఆ లాగ్స్లో సంథింగ్
ఇష్యూ అనేది అయితే ఉన్నది. సో నేనేం చేయలేదు, జస్ట్ వీడియో పాజ్ చేశాను. తర్వాత నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను. జూ కీపర్ అనేది స్టార్ట్ చేసినాను, కాఫ్కా స్టార్ట్ చేసినాను అండ్ టాపిక్ అనేది అయితే స్టార్ట్ చేశాను. మనకు క్రియేటెడ్ టాపిక్ ఈజీ వన్ అనేది అయితే వచ్చేసింది. సో మీకు ఎటువంటి ఇష్యూ అనేది అయితే రాదు ఫస్ట్ టైం చేస్తే. సో నేను ప్రీవియస్ యూజ్ చేశాను కాబట్టి సమ్ ఇష్యూ అనేది అయితే ఉన్నది. సో మల్టిపుల్ టైమ్స్ రన్ చేసేసరికి మనకు ఇష్యూ అనేది అయితే రిజాల్వ్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకు టాపిక్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది. సో తర్వాత స్టెప్స్ ఏంటి మనకు? ఫస్ట్ స్టెప్ జూ కీపర్ స్టార్ట్ చేశాము, తర్వాత కాఫ్కా స్టార్ట్ చేశాము, టాపిక్ క్రియేట్ చేశాము అండ్ ఇక్కడ మనకు లిస్ట్ ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి ఈ కమాండ్ అనేది అయితే యూజ్ చేస్తాము. విండోస్ ఫోల్డర్లో కాఫ్కా టాపిక్ బ్యాచ్ ఫైల్ యూజ్ చేసి మన సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది 9092 అండ్ హైఫన్ లిస్ట్. సో హైఫన్ లిస్ట్ క్లిక్ చేయగానే మనకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది అయితే వచ్చేస్తాయి. ఓకే, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ టాపిక్ అనేది అయితే ఉంది కాబట్టి ఈజీ వన్లో. సో ఈజీ వన్ అనేది అయితే వచ్చేసింది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ ఈజీ లెర్నింగ్ 1 అనేది అయితే ఉంది. సో ఈ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వచ్చేసాయి. సో ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఇంకొక టాపిక్ క్రియేట్ చేస్తాం. మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టిపుల్ టాపిక్స్ అనేది అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనము ఇంకొక టాపిక్ అనేది అయితే క్రియేట్ చేస్తాం డిఫరెంట్ నేమ్తో. ఓకే, ఈజీ -1 తీసేసి లెర్నింగ్ టాపిక్. ఓకే, లెర్నింగ్ టాపిక్ అనేది అయితే పెట్టాను. సో ఇక్కడ 3 పార్టీషన్స్ అని పెట్టుకోవచ్చు, లేదా మనకు ఒక టాపిక్లో ఒక పార్టీషన్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు, ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఒక టాపిక్లో 1 పార్టీషనే కావాలి. సో ఇందాక ఈజీ -1లో 3 పార్టీషన్స్, ఇవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ చూడొచ్చు మనము? ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో చూడొచ్చు. ఓకే, ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ టాపిక్, లెర్నింగ్ టాపిక్. ఇప్పుడు మనము లిస్ట్ చెక్ చేసినట్లయితే ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, మన టాపిక్ వచ్చిందా లేదా అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఈజీ 1, ఈజీ లెర్నింగ్ -1 అండ్ లెర్నింగ్ టాపిక్. మన టాపిక్ అనేది అయితే వచ్చిందా లేదా? వచ్చేసింది. సో ఈ విధంగా మనము టాపిక్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆ టాపిక్స్లో మనము ఇంకా డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ కమాండ్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనము టాపిక్ నేమ్ ఇచ్చేసి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్యాచ్ ఫైల్ అనేది అయితే టాపిక్ బ్యాచ్ ఫైల్ యూజ్ చేస్తున్నాము, సర్వర్ అదే యూజ్ చేస్తున్నాము. -డిస్క్రైబ్ -టాపిక్. ఇక్కడ మనకు ఈ టాపిక్ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తే మీకు ఇన్ డీటెయిల్గా వచ్చేస్తాయి ఇంకా. ఓకే, టాపిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు టాపిక్ వచ్చేసి లెర్నింగ్ టాపిక్ ఐడి వచ్చేసింది, పార్టీషన్ కౌంట్ ఎంత 1 అండ్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ 1 అండ్ ఎటువంటి కాన్ఫిగరేషన్స్ లేవు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా మనము పార్టీషన్ కౌంట్ కూడా 1 అనేది అయితే చూసేసాం. మీకు ఇంకా డౌట్ ఉంటే మనము ఈజీ -1ది కూడా చెక్ చేద్దాము, ఎన్ని పార్టీషన్స్ వచ్చాయి ఏంటి అనేది. ఈజీ -1. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టాపిక్ నేమ్ వస్తుంది అండ్ అలాగే టాపిక్ ఐడి ఇక్కడ చూసుకోవచ్చు. టాపిక్ నేమ్ వచ్చేసి ఈజీ -1, టాపిక్ ఐడి వచ్చేసింది అండ్ పార్టీషన్ కౌంట్ 3 అండ్ రెప్లికేషన్ ఫ్యాక్టర్ ఈస్ 1. సో పార్టీషన్ కౌంట్ 3 అని చెప్పుకున్నాం కదా. ఈచ్ పార్టీషన్ వచ్చేసి మనకు 0, 1, 2 ఇట్లా సీక్వెన్షియల్గా మనకు వస్తాయి. ఓకే, 3 పార్టీషన్స్ వచ్చేసాయి అండ్ మిగతావి మనకు 0 వచ్చేసాయి, ఎటువంటి కాన్ఫిగరేషన్స్ ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు మనకు సింపుల్గా 5 స్టెప్స్ అనేది అయితే అయిపోయాయి. జూ కీపర్ స్టార్ట్ చేసాము, కాఫ్కా స్టార్ట్ చేసాము, టాపిక్ క్రియేట్ చేసాము అండ్ అలాగే లిస్ట్ చూసాము, అలాగే ఆ టాపిక్లో ఉన్న డిస్క్రిప్షన్స్ ఇంకా ఇన్ డీటెయిల్గా చెక్ చేసాము. సో ఇప్పుడు మనము ప్రొడ్యూసర్ని స్టార్ట్ చేసుకుందాం, అంటే ఒక టాపిక్లో ప్రొడ్యూసర్ మెసేజెస్ సెండ్ చేయడానికి. సో సింపుల్గా మనము ఈ కమాండ్ అనేది అయితే యూజ్ చేద్దాము, ప్రొడ్యూసర్ మెసేజెస్ ఏ విధంగా టాపిక్లోకి సెండ్ చేయాలనేది. సో దానికి నేను ఏం చేస్తానంటే మళ్ళీ కాఫ్కా ఫోల్డర్లోకి వెళ్ళి ఒక న్యూ టర్మినల్ అనేది అయితే తీసుకుందాము. సో ఇది వచ్చేసి ప్రొడ్యూసర్ టర్మినల్కి. ఓకే, అండ్ అలాగే ఇంకొకటి కన్జ్యూమర్ టర్మినల్కి చూద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రొడ్యూసర్ టర్మినల్లో మనము ప్రొడ్యూసర్ నుండి ఒక మెసేజ్ని
కాఫ్కా సర్వర్లో ఉన్న టాపిక్కి లెర్నింగ్ టాపిక్కి మనం మెసేజెస్ అనేది అయితే సెండ్ చేద్దాం. సెండ్ చేసిన వెంటనే కన్జ్యూమర్ అనే వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇది ప్రొడ్యూసర్ టర్మినల్. ఓకే, ప్రొడ్యూసర్ టర్మినల్లో మనం ఏ ఫైల్ యూజ్ చేస్తున్నాం, విండోస్ ఫోల్డర్లో కాఫ్కా కన్సోల్ ప్రొడ్యూసర్ బ్యాచ్ ఫైల్ యూజ్ చేసుకొని కన్సోల్లో నుండి డేటాని సెండ్ చేస్తున్నాము. ఎక్కడికి, బ్రోకర్ లిస్ట్ అంటే కాఫ్కా క్లస్టర్లో మనకు మల్టిపుల్ కాఫ్కా సర్వర్స్ ఉంటాయని చెప్తున్నాం కదా. సో మనకు బ్రోకర్ లిస్ట్లో లోకల్ హోస్ట్ 9092 సర్వర్కి అందులో ఉన్న టాపిక్ ఏంటి, ఈజీ టాపిక్ కాకుండా మనం ఏదైతే న్యూగా క్రియేట్ చేసుకున్నామో లెర్నింగ్ టాపిక్, ఈ టాపిక్కి మెసేజ్ అనేది సెండ్ చేద్దాం. అంటే కాఫ్కా సర్వర్లో ఈ టాపిక్కి సెండ్ చేస్తున్నాం. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఓకే, ఫస్ట్ మనము ఆ టాపిక్లోకి మెసేజెస్ని సెండ్ చేయడానికి కనెక్షన్ అనేది అయితే ఇచ్చేసాము. సో అండ్ అలాగే కన్జ్యూమర్కి కూడా మనము ఏం చేయాలంటే, ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసి కన్జ్యూమర్ మెసేజెస్ కన్జ్యూమ్ చేసుకోవాలి కదా. సో లాస్ట్ టర్మినల్లో మనము ఇక్కడ సింపుల్గా కాఫ్కా కన్సోల్ కన్జ్యూమర్ బ్యాచ్ ఫైల్ యూజ్ చేస్తున్నాము. అండ్ అలాగే మనకు కాఫ్కా సర్వర్ ఎక్కడ ఉంది, బూట్ స్ట్రాప్ సర్వర్ లోకల్ హోస్ట్ 9092, టాపిక్ ఏంటి, లెర్నింగ్ టాపిక్. ఓకే, లెర్నింగ్ టాపిక్ ఫ్రమ్ బిగినింగ్. అంటే ఏదైతే మనకు ప్రొడ్యూసర్ ఫ్రమ్ బిగినింగ్ అంటే స్టార్టింగ్ నుండి ఏదైతే మెసేజెస్ సెండ్ చేస్తుందో ఆ మెసేజెస్ స్టార్టింగ్ నుండి నేను కన్జ్యూమ్ చేసుకోవాలని చెప్పేసి కన్జ్యూమ్ అనేది ఎంటర్ చేసాము. ఓకే, కనెక్షన్ అయితే ఇచ్చేసాము. సో ప్రొడ్యూసర్ సైడ్ నుండి కాఫ్కా సర్వర్లో ఉన్న కాఫ్కా టాపిక్కి కనెక్షన్ ఇచ్చేసాము. కన్జ్యూమర్ నుండి కాఫ్కా సర్వర్ ఎక్కడుందో ఆ కాఫ్కా సర్వర్లో ఏ టాపిక్ నుండి మనం మెసేజెస్ కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కనెక్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసేసాము. సో ఇప్పుడు మనకు ప్రొడ్యూసర్ టర్మినల్లోకి వెళ్ళి హాయ్ దిస్ ఈజ్ సద్దాం హుసేన్. ఓకే, హాయ్ దిస్ ఈజ్ సద్దాం హుసేన్, ఎంటర్. వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్, ఎంటర్. ఓకే, ఇప్పుడు మనం 2 మెసేజెస్ని సెండ్ చేసాము. సో కన్జ్యూమర్ టర్మినల్లోకి వెళ్ళి చూస్తే మనకు 2 మెసేజెస్ ఏదైతే వచ్చేసాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు కాఫ్కా కన్సోల్ కన్జ్యూమర్. సో ఈ కన్జ్యూమర్ టర్మినల్లో హై దిస్ ఈజ్ సద్దాం హుసేన్ వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. సో మనము కన్సోల్లో మెసేజెస్ అనేది చెక్ చేస్తున్నాం, ప్రొడ్యూసర్ సెండ్ చేయగానే కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాడా లేదా అనేది. సో ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చేసాం కాబట్టి డేటా అనేది అయితే వస్తుంది. సో మీరు ఇంకా కావాలంటే ప్రొడ్యూసర్కి వెళ్ళండి, ప్రొడ్యూసర్లో ఏదో ఒక మెసేజ్ అనేది అయితే ఎంటర్ చేయండి. అండ్ కన్జ్యూమర్కి వచ్చేసి చూడండి, సో మనం ఇక్కడ ప్రొడ్యూసర్లో ఎంటర్ చేయలేదు, జస్ట్ టైప్ చేసాము, ఎంటర్ చేయలేదు. ఎంటర్ చేయగానే ఇక్కడ కన్జ్యూమర్కి వచ్చేస్తే చూడండి వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మీరు ఎన్ని మెసేజెస్ అనేది అయితే సెండ్ చేస్తారో అన్ని మెసేజెస్ మనకు కన్జ్యూమర్లో వస్తూ ఉంటుంది, రీడ్ చేస్తూ ఉంటుంది. సో మనకు ప్రొడ్యూసర్ నుండి ఎప్పుడైతే మెసేజెస్ ఆర్ ఈవెంట్స్ వస్తూ ఉన్నాయో కాఫ్కా టాపిక్కి, ఆ కాఫ్కా టాపిక్లో ఈ కన్జ్యూమర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ టాపిక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము ఇక్కడ. ఓకే, సర్వర్లో ఇదొక సర్వర్ లోకల్ హోస్ట్ 9092 సర్వర్ కనెక్షన్ అండ్ టాపిక్ కనెక్షన్ ఇచ్చేసాము ఫ్రమ్ బిగినింగ్ నుండి. ఎప్పుడైతే ప్రొడ్యూసర్ సెండ్ చేస్తారో అప్పుడు మనకు ఈ డేటా అనేది అయితే వచ్చేస్తుండాలి. సో ఈ విధంగా మనకు డేటా అనేది అయితే వస్తుంది. తర్వాత మనకు సమ్ ఎర్రర్ అనేది అయితే వచ్చేసింది, నార్మల్గా అయితే రాదు. సో ఓకే, నో ప్రాబ్లం. మనం ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ మెసేజెస్ని రీడ్ చేసుకోవడం అనేది అయితే చూసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు ఆల్రెడీ ఈ ఎర్రర్ అనేది అయితే వస్తుంది కాబట్టి నేను అన్ని క్లోజ్ చేసేసి ఒక్కసారి నేను ఈ కాఫ్కా అండ్ జూకీపర్ స్టార్ట్ చేసి మీకు మనం క్రియేట్ చేసిన టాపిక్స్ ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో ఏ విధంగా చూడాలనేది అయితే చూపిస్తాను మీకు. ఓకే, సో మనకి ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ జూకీపర్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఎర్రర్ రాకుంటే మనము అదే విధంగా మనము ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు.
ఓకే, నేను జూ కీపర్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత మనకు ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసేసి, సో ఎప్పుడైతే మనకు జూ కీపరు కాఫ్కా రన్ అవుతున్నాయో అప్పుడే మనము ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో మానిటర్ చేసుకోవచ్చు, లేదంటే చేయలేము, ఎందుకంటే అక్కడ కనెక్షన్ డీటెయిల్స్ అనేది అయితే ఇస్తాము. ఓకే, సో వన్స్ జూ కీపర్ స్టార్ట్ అయిందా? ఓకే, జూ కీపర్ స్టార్ట్ అయింది. తర్వాత మనము కాఫ్కా అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో వన్స్ కాఫ్కా కూడా స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ అనేది అయితే ఓపెన్ చేయండి. సో ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ క్లస్టర్స్ అనేది అయితే ఉంది కదా, ఇక్కడ క్లస్టర్స్ అనేది అయితే క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ క్లస్టర్స్ అనేది లేకపోయినా మీకు స్టార్టింగ్లో ఈ యాడ్ క్లస్టర్ అనేది అయితే వస్తుంది. ఓకే, యాడ్ క్లస్టర్ అనేది అయితే వచ్చినప్పుడు మీరు ఇక్కడ లెర్నింగ్ క్లస్టర్ అనేది అయితే పెట్టేస్తున్నాను. ఇది క్లస్టర్ నేమ్. ఓకే, ఈ క్లస్టర్ నేమ్లో మనకు మల్టిపుల్ సర్వర్స్ అనేది అయితే ఉంటాయి కదా, అంటే క్లస్టర్స్లో మల్టిపుల్ కాఫ్కా సర్వర్స్ ఆర్ బ్రోకర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ సర్వర్ ఎక్కడుంది, లోకల్ హోస్ట్ కాలన్ 9092 అండ్ ఎనేబుల్ జూ కీపర్ యాక్సెస్ 2181 పోర్ట్ నెంబర్ అండ్ యాడ్ ఆర్ టెస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత కనెక్షన్ సక్సెస్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కనెక్షన్ సక్సెస్ అవ్వాలంటే మనకి ఏముండాలి, జూ కీపర్ అనేది పర్ఫెక్ట్ రన్ అవుతుండాలి. ఇక్కడ చూసుకోవచ్చు కనెక్షన్ రీసెట్ అనేది అయితే వచ్చింది. సో అందుకే మనకు ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ అనేది అయితే కనెక్ట్ అవ్వలేదు. సో ఇది ఎందుకు మనల్ని సతాయిస్తుంది ఈరోజు. సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో నా సిస్టంలో కొద్దిగా ఇష్యూ ఉంది కాబట్టి నాకు కనెక్షన్స్ అనేది అయితే ఫెయిల్ అవుతుంది. సో మీకు ఎటువంటి ఇష్యూ అనేది అయితే రాదు. ఒకవేళ వస్తే మటుకు రీట్రై చేయండి. ఓకే, క్లోజ్ చేసేసి మళ్ళీ రన్ చేసేయండి. సో మ్యాక్సిమం అనేది ఇష్యూ అనేది అయితే రాదు. సో నా సిస్టంలో చాలా ఉంటుంది కాబట్టి ఇష్యూస్ అనేది అయితే వస్తున్నాయి. సో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి మీకు ఏదైనా ఇష్యూ ఉంటే. ఇక్కడ చూసుకోవచ్చు నావి అన్నీ క్రియేట్ చేసుకునేటివి మనకు చాలా ఉంది కాబట్టి డేటా, సో ఫెయిల్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎర్రర్ అనేది అయితే వచ్చింది, ఇందాక కనెక్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు కూడా ఉందో లేదో మనం ఒకసారి ట్రై చేద్దాం. ఎస్, కనెక్షన్ యాజ్ సక్సెస్ఫుల్ అండ్ ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకు టూ క్లస్టర్ నేమ్స్ అనేది అయితే ఇచ్చేసాను. ఇక్కడ లెర్నింగ్ క్లస్టర్లో నాకు ఇప్పుడు మనం క్రియేట్ చేసుకునేది అండ్ ప్రీవియస్ ఉన్నది ఈజీ క్లస్టర్. ఓకే, సో మళ్ళీ కనెక్షన్ రీసెట్ అయింది. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా నేను ఈ కనెక్షన్ ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ ఏ విధంగా చూడాలి ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ ద మెయిన్ టైం నేను ఈ ఇష్యూ కూడా రాకుండా చెక్ చేసుకుంటాను. ఓకే, ప్రస్తుతానికి మనము కాఫ్కా సర్వర్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, కాఫ్కా సర్వర్ని స్టార్ట్ చేయాలి ఏ విధంగా, అండ్ జూ కీపర్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, కాఫ్కా టాపిక్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ టాపిక్స్ అంటే సర్వర్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి ఎలా చూడాలనేది ఏం చేయాలి, అండ్ ఆ టాపిక్లో ఉన్న ఇన్ డీటెయిల్గా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ ప్రొడ్యూసర్ మెసేజెస్ కన్సోల్ నుండి ఏ విధంగా సెండ్ చేయాలి, కన్జ్యూమర్ నుండి ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలి పర్టికులర్ టాపిక్ నుండి అనేది అయితే నేర్చుకున్నాము. సో వీటిని ఏ విధంగా మానిటర్ చేయాలి ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఇన్ డీటెయిల్గా అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్కి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ క్రియేట్ చేసుకున్నాం కదా, సో ఆ టాపిక్లో మెసేజెస్ సెండ్ చేసి కన్జ్యూమర్ నుండి కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి, ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేసుకొని ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి, ఏ విధంగా టాపిక్స్ చూసుకోవాలి, అండ్ ఆ సర్వర్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ ఏ పార్టీషన్స్ ఉన్నాయి, ఏ మెసేజెస్ వస్తున్నాయి అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఆ వీడియో అయిన తర్వాత మనము అడ్వాన్స్ కాన్సెప్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే నెక్స్ట్ అడ్వాన్స్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నో ప్రాబ్లం, ఈజీగా నేర్చేసుకుందాం మనము అపాచీ కాఫ్కా. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ, బై బై, సీ యూ.